కాంగ్రెస్ లో చేరారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కండువా కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ లో చేరారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కండువా కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ లో చేరారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కండువా కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడే భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడం, అదే విధంగా తరచూ కాంగ్రెస్ సంబంధించిన కార్యక్రమాలకు హాజరు కావడం, మొన్న రీసెంట్ గా కూడా ఒక రివ్యూ జరిగిన విషయంలో కూడా ఆయనే కూడా పార్టిసిపేట్ అయ్యారు. అంటే జనజాతర సంబంధించిన జాతర ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించిన జన సమీకరణ విషయంలో కూడా ఆయన కూడా హాజరై ఉన్నారు. సో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఇవాళ ఎటకేలకు ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ కడవ కప్పుకున్నారు. సీఎం రేవంత్, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాస్తవంగా నిన్న జనజాతర తుక్కుగూడలో జరిగిన జనజాతర వేదిక పైన చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల చేరిక ఆపింది. ఎందుకంటే ఏఐసిసి డైరెక్షన్ మేరకు నిన్న తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభ కేవలం మేనిఫెస్టో విడుదల, అదేవిధంగా ఒక 100 రోజుల పాలనకు సంబంధించిన రెఫరెండం గా ఆ సభ నిర్వహించాలి. కానీ చేరికల పైన దృష్టి పెట్టడం వల్ల ఆ థీమ్ పోతుందనే ఒక ఉద్దేశంతోనే చేరికలను నిలిపివేసినట్లు తెలిసింది. బహుశా ఈ 2-3 రోజులు కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. తెల్లం వెంకట్రావు అయితే కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన రివ్యూ సమీక్షలు ఎక్కడైనా జరిగినా కూడా తెల్లం వెంకట్రావు పాల్గొంటున్నారు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో కావచ్చు, లేకపోతే భద్రాచలం సంబంధించిన అంశం పైన సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, సంబంధిత మంత్రితో కూడా రెగ్యులర్ గా ఆయన టచ్ లో ఉంటున్నారు. ఎటకేలకి వాళ్ళు ఆయన కొద్దిసేపటి కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ కండవ కప్పుతున్నారు.